తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా దుబ్బా శ్రీనివాస్కు జిల్లా అధ్యక్ష పదవి నియామక పత్రం అందించిన ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగేటి అశోక్. ఈ సందర్భంగా వంగేటి అశోక్ దుబ్బా శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా దుబ్బా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. రాబో రోజుల్లో సంఘం బలోపేతం చేసి ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నుంచి నేను ఎన్నికల కన్వీనర్గా ఉమ్మడి జిల్లా ఎన్నికల కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది అమరావతి లక్ష్మీనారాయణ గారు. ఆ ప్రక్రియలో భాగంగా మొన్న మహిబాద్లో జిల్లా ఎలక్షన్లు, నిన్న కూడా భూపాల్పల్లిలో జిల్లా ఎలక్షన్లు, 1వ తారీఖు నాడు అంటే 31వ తారీఖు నాడు వరంగల్లో కూడా జిల్లా ఎలక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా 3వ తారీఖు నాడు వారికి ఎన్నిక పత్రం కూడా ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే వరంగల్ అర్బన్ వేరే, రూరల్ వేరే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కన్వీనర్కు సంబంధించిన బాధ్యతలే ఉంటాయి. అందుకు కన్వీనర్ హోదాలో నేను ఈ ఎలక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొందరు వాదులు, వితండవాదులు ఉంటారు. అది ఎట్లా ఆ మహిబాద్లో ఓ తీరు జరిగింది, ఈడవ తీరు జరిగింది అంటే వాస్తవంగా అక్కడ జిల్లా అధ్యక్షులు ఉండే తక్షణ మాజీ జిల్లా అధ్యక్షుని హోదాలో జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 జిల్లాలను కలిపి మళ్ళీ వరంగల్ జిల్లా చేసింది కాబట్టి దానికి కన్వీనరే చేస్తాడు. ఇప్పుడు అనంకొండలో నూతనంగా అనంకొండ జిల్లా అయింది. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షులు లేడు. కన్వీనర్ హోదాలే అనంకొండ జిల్లా చేస్తాం తప్ప వేరే విధంగా ఉండదు. అంటే దానికి బైలాసు, రూల్స్ ఉంటాయి. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభ తెలంగాణకు సంబంధించింది. ఆ కోణంలో ఆ ప్రక్రియలోని భాగంగా ఇక్కడ కూడా వరంగల్లో, ఎందుకంటే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. నర్సంపేట రెవెన్యూ డివిజన్ ఒకసారి, వరంగల్ రెవెన్యూ డివిజన్ ఒకసారి వస్తుంది. వరంగల్ జిల్లా అయినందుకు గాను వరంగల్ రెవెన్యూ డివిజన్కి ఇవ్వడం జరిగింది. పిఎస్టీలో అంటే అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా గార్లపాటి నాగేంద్రబాబు గారు, నర్సంపేట నుంచి ఈసారి ట్రెజరర్గా గంధే శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరుగుతుంది. ఈ పిఎస్టీలతోటి మా ఒక 1000-1500 మందితోటి మాకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు వచ్చి ఇక్కడ వీరి ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద ఎత్తున కూడా చేయడం జరుగుతుంది. 1500 నుంచి 2000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాం. త్వరలో అంటే ఈ నెల ఆఖరి వరకు కూడా ఏర్పాటు చేస్తాం. మంచి ధన సంపదగా ముందుకు కొనసాగేలా, ఇక్కడి కార్యక్రమాలకు అందుబాటులో ఉండేలా చూస్తాం. అంటే ఈరోజు అనేక బాధ్యతలు నా మీద పెరిగాయి. అందరి సహాయ సహకారాలతో రేపు రాబో కాలంలో జిల్లాలో ఆర్యవైశ్యుల సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా నిరంతరం కృషి చేస్తూ మహాసభ పెరుగుదల కోసం, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నబడే ఆర్యవైశ్యుల అందరి కోసం కూడా నిరంతరం కృషి చేసే విధంగా అందరి సహాయ సహకారాలు తీసుకొని పనిచేస్తామని చెప్పడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కుల సంఘాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులందరికీ అండదండగా ఉంటూ వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకుంటూ, పై నాయకత్వంతో పాటు జిల్లాలో ఉండబడే నాయకత్వంతో సహాయ సహకారాలు తీసుకుంటూ జిల్లాలో ఉండబడే అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని రాజకీయ పక్షాలతో కూడా ఐక్యంగా ఉండే, వైశ్యుల్లో కూడా అన్ని రాజకీయ పక్షాలు ఉంటారు కనుక అందరినీ కూడా కలుపుకుపోయే విధంగా పనిచేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా జిల్లాలో ఈరోజు నా నియామకానికి అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఇప్పటిదాకా చెప్పిన నాయకత్వానికి, ఇంకా తెర వెనుకాల ఉండి కూడా చాలామంది పనిచేసి కృషి చేసిన నాయకత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ